హే గైస్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసరికి నాయిస్ కనెక్ట్ ట్రూలీ వైర్లెస్ బడ్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూసేద్దాం. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ ఏ విధంగా ఉందో ఫుల్ రివ్యూ అయితే చూసేద్దాం అనమాట. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. గైస్, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. ఇది వచ్చేసరికి అప్ టు 50 hours ప్లేబ్యాక్ టైం అయితే మనకి వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్వాడ్ మైక్ ఈఎన్సీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో క్వాడ్ మైక్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. అంటే మనకి 2 మైక్స్ అయితే ఉంటాయి, దాని ద్వారా మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ అన్నదే బాగా రిజెక్ట్ చేస్తుందని చెప్తున్నారు వీళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసరికి 13mm డ్రైవర్స్. ఇది వచ్చేసరికి మనకి లోన డ్రైవర్స్ వచ్చేసరికి 13mm డ్రైవర్స్ అయితే ఉంటుంది. మామూలుగా 12mm డ్రైవర్స్ అయితే చాలా అట్లా యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి 13mm డ్రైవర్స్ అనమాట. సో క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇన్స్టెంట్ ఛార్జ్ అనమాట. సో ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. 10 minutes ఛార్జ్ చేస్తే చాలు, మనం 2 hours ప్లేబ్యాక్ టైం అయితే చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి హైపర్ సిన్స్ అనమాట. అంటే మనకి బడ్స్ అన్నదే 2 కనెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది డిస్కనెక్ట్ అవుతుంటుంది, కొంచెం డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది, లేకపోతే లేటెన్సీ అవుతూ ఉంటుంది కదా. సో హైపర్ సిన్స్ ద్వారా మనకి ఈ ఆప్షన్ ద్వారా ఆ లేటెన్సీ అయితే ఉండదన్నమాట. మంచి సౌండ్ క్వాలిటీ అయితే మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి బ్రైట్ ఎల్ఈడి, మనకి ఎల్ఈడి ఇండికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి దీంట్లో IPX5 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు. సో IPX5 అయితే మనకి అంత ఎక్కువైతే కాదు, ఏదో నార్మల్గా చిన్న వాటర్ డ్రాప్స్ పడితే ఓకే, కానీ వర్షంలోకి వెళ్ళినా సరే లేకపోతే వాటర్లో పడినా సరే అయితే మనకి ఇది సర్వే అయితే అవ్వవు అనమాట. సో ఇది ఓవరాల్గా బాక్స్ కంటెంట్ వచ్చేసరికి. ఇంకా లోన్ కంటెంట్ ఏముందో ఒకసారి చూసేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు బడ్స్ అయితే ఉన్నాయి, తీసి పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకా బాక్స్ అయితే ఉంది, దాంట్లో నాకు తెలిసి ఇక్కడ కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. ఇంకేమున్నాయి చూసేద్దాం. అండ్ నాయిస్కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్, అండ్ గానాకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కూడా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేశారనమాట. సో గైస్, ఇది ఓవరాల్గా వచ్చే బాక్స్లో వచ్చే కంటెంట్. ఇది వచ్చేసరికి బడ్స్, ఛార్జింగ్ కేబుల్, గానా సబ్స్క్రిప్షన్, స్టిక్కర్స్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్. సో ఈ ఓవరాల్గా బాక్స్లో వచ్చే కంటెంట్. సో ఇప్పుడు మనం బడ్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. చూడడానికి లుక్ అది కూడా చాలా స్లీక్గా సూపర్గా ఉంది, చాలా కాంపాక్ట్ ఉంది, మనం ఈజీగా ఎక్కడికైనా సరే క్యారీ చేయొచ్చు. అండ్ బడ్స్ ఓపెన్ చేయగానే మనకి బడ్స్ లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. గైస్, ఇప్పుడు మనం కనెక్టింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. నాయిస్ బడ్స్ కనెక్ట్. సో ఈజీగా అయితే కనెక్ట్ అయిపోయింది మనకే. అండ్ ఫాస్ట్ కనెక్టివిటీ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. కొంచెం చిన్ని లేటెన్సీ అయితే ఉంది కనెక్టివిటీలో, మనకు అంత ఫాస్ట్గా అయితే కనెక్ట్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం స్లోగా కనెక్ట్ అవుతుంది. దీంట్లో నేను నోటీస్ చేశాను ఇదే. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ టెస్ట్ చూసేద్దాం. గైస్, నేను సౌండ్ క్వాలిటీ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఎందుకంటే వోకల్స్ బాగానే ఉన్నాయి, ట్రిపుల్స్ బాగోలేదు, బేస్ బాగోలేదు. ఎవరైతే బేస్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇది నచ్చకపోవచ్చు. ఎవరైతే మెలోడీ సాంగ్స్ వింటారో లేదా సింగర్ వాయిసే కావాలనుకుంటారో వాళ్ళకి ఈ బడ్స్ అయితే బాగా నచ్చుతాయి. అండ్ మనకి ఏంటంటే సింగర్ వాయిస్ ఒకటే మనకి బాగా వస్తుంది, మిగతా అన్నీ కూడా వాటిని డామినేట్ చేసేస్తున్నాయి అనమాట. అంత బాగోలేదు సౌండ్ క్వాలిటీ అయితే. 13mm డ్రైవర్స్ మనకు అంతలా బాగోలేదని నేను చెప్తున్నాను. గైస్, మనకు ఇప్పుడు వాయిస్ క్లారిటీ వచ్చేసరికి, ఫోన్ మాట్లాడేటప్పుడు వాయిస్ క్లారిటీ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా అంటే బాగా వర్క్ చేస్తుంది అనమాట.
సో నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే నార్మల్గా రూమ్లో ఉన్నప్పుడు కానీ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అన్నది చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఫోన్ కాల్స్ మాట్లాడే వాళ్ళకి చాలా మంచి పర్ఫెక్ట్ అయిన బ్లూటూత్ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ ఇది మనం యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. యాప్ ద్వారా కంట్రోల్ చేసి మనం టచ్ కంట్రోల్స్ అవి కూడా మనం స్విచ్ చేయొచ్చు. బేస్ కానీ లేకపోతే ట్రిపుల్స్ కానీ మొత్తాన్ని కూడా మనం దాంట్లో నుంచి కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. అదొకటి మంచి విషయం. 1500లో ది బెస్ట్ చాయిస్ అనే చెప్పచ్చు అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు, మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు, అలాగే మనకి డిజైన్ కూడా స్లీక్గా చాలా కంఫర్ట్గా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. సో ఎవరైనా సరే 1500లో ఒకసారి బడ్స్ ఏమైనా తీసుకోవాలంటే ఒకసారి దీంట్లో అయితే లుక్ వేయండి. సో దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి అనమాట. సో గైస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై నా.